పెద్ద పండగకి పిండి వంటలు లేకుండా ఎలాగా? ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ అరిసెలు, మనుబులు ఇలాంటివి నేను చేయలేను. సో ఏదైనా ప్రాసెస్ ఈజీగా ఉండేది చేద్దామని ఇది స్టార్ట్ చేశాను. బట్ నేను మిస్టేక్ చేశాను, నాకు అర్థం కావట్లేదు. మీరే చివరి వరకు చూసి చెప్పండి. నార్మల్గా కజ్జికాయలు పైన క్రిస్పీగా వచ్చి లోపల స్టఫ్ ఉండి బాగుంటుంది తినడానికి. బట్ నాకు అవి పైన మెత్తగా వచ్చాయి, క్రిస్పీగా లేవన్నమాట. నేను గోధుమ పిండి మాత్రమే యూస్ చేశాను, మైదా ఇలాంటిది ఏమీ వేయలేదు. ఇక నార్మల్గానే చపాతీ పిండి ఎలా కలుపుతానో అలాగే కలిపి పక్కన పెట్టేశాను. లోపల స్టఫింగ్ ఏమో శనగపిండి 2 కప్పులు, 2 కప్పులు బెల్లం, 1 కప్పు కొబ్బరి పొడి, ఇంకొక కప్పు బొంబాయి రవ్వ వేసి మొత్తం మిక్స్ చేసుకొని స్టఫ్ రెడీ చేసుకున్నాను. అన్ని ఒకటి సైజులో ఉండాలని ఇలా బాక్స్తో కట్ చేశాను అనమాట. ఇంకా ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టేసి చుట్టూతా వాటర్ పూసి సీల్ చేశాను. తర్వాత లీక్ అవ్వకుండా ఉంటుందని ఫోర్క్తో సీల్ చేసి పెట్టాను. తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రై చేశాను. చూడడానికి కూడా మంచిగా వచ్చాయి, గోల్డ్ కలర్లో. లోపల స్టఫింగ్ కూడా మంచి కుదిరింది, బట్ పైన క్రిస్పీగా రాకుండా మెత్తగా వచ్చాయి. సరే ఇంకా ఉంటా మరి, బాయ్.